45 డేస్ మ్యాథ్స్ ఛాలెంజ్లో ఈరోజు డే 9. మీకు ఇలాంటి సమ్ డౌట్ ఉంటే ఈ యొక్క వీడియోలో మీకు వి బాడ్మాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాంటి డిఫికల్ట్ సమ్స్ని సాల్వ్ చేద్దాం. వి బాడ్మాస్ అంటే వి అంటే వెనిక్లం, బి అంటే బ్రాకెట్, బ్రాకెట్స్లో మళ్ళీ 3 ఉన్నాయి. స్మాల్, కర్లీ, స్క్వేర్. ఓ అంటే ఆఫ్, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఈ యొక్క బాడ్మాస్ రూల్ యూజ్ చేసి ఇలాంటి పెద్ద డిఫికల్ట్ సమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈ సమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఈ యొక్క సమ్లో మనకి టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. స్మాల్ బ్రాకెట్ ఉంది, కర్లీ ఉంది, స్క్వేర్ ఉంది. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ చేయండి. స్మాల్ బ్రాకెట్ వాల్యూ ఎంత అవుతుంది? 3 + 1 4 అవుతుంది. నెక్స్ట్ 12 డివైడ్ 4 కర్లీ బ్రాకెట్స్ చేయండి ముందు. ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ 50 - 3 × 2 స్క్వేర్. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ అయిన తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? 3 × 2 6, 50 - 6. ఒక నెంబర్ ముందు ఏ సింబల్ లేకపోతే ఎటు ఉన్నట్టు? ప్లస్ ఉన్నట్టు. రెండు డిఫరెంట్ సింబల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి. 50లో 6 చేస్తే 44. రెండిట్లో పెద్ద నెంబర్ ఏంటి? 50. దీనికి ఏ సింబల్ ఉంది? ప్లస్. ఒక నెంబర్ ముందు ఏ సింబల్ లేకపోయినా ప్లస్ ఉన్నట్టు. ఈ సమ్ చెక్ చేద్దాం. ఇందులో 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. స్మాల్, కర్లీ, స్క్వేర్. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ ఉన్న వాల్యూ కంప్లీట్ చేద్దాం. 15 డివైడ్స్ 3. ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. కర్లీకి వెళ్దాం. 5 + 5. ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. స్క్వేర్ 100 డివైడ్ 10 × 4 - 8. ముందు స్క్వేర్ కంప్లీట్ చేయాలి. స్క్వేర్లో కూడా ఫస్ట్ 8 కంప్లీట్ చేయాలి. డివిజన్ అయిన తర్వాత మల్టిప్లికేషన్కి రావాలి. ఈ ఒక డివైడ్ చూడండి. 100 డివైడ్ 10. ఆన్సర్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 × 4 - 8. ఇక్కడ బాడ్మాస్ రూల్ ప్రకారం ముందు మల్టిప్లికేషన్ అయిన తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. 10 × 4 ఎంత? 40. 40 - 8. నంబర్ ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. రెండు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి మైనస్ చేయాలి. 40లో 8 వేస్తే 32. రెండిట్లో పెద్ద నెంబర్ ఏది? ప్లస్. కాబట్టి నా ఆన్సర్కి ఏది వస్తుంది? ప్లస్ వస్తుంది. ఫస్ట్ 2 సమ్ చెక్ చేసాం కదా. ఇది 3-4 మోడల్ స్టోర్ ఉంది. ఇందులో బార్ వచ్చింది అంటే ఇక్కడ ఏట్లేదు. వి అంటే బార్ అంటే ఏం చెప్పుకున్నాం? వి అంటే ఏంటి? వెనిక్లం. ఫస్ట్ ఈ వాల్యూని కంప్లీట్ చేయండి. 6 - 2 ఆన్సర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. 18 + 24 డివైడ్ 4. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? డివైడ్ చేసి యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, 24 డివైడ్స్ 4. ఆన్సర్ ఎంత అవుతుంది? 4 × 6 = 24. 18 ఈ వాల్యూ ఎంత అవుతుంది? 6 అవుతుంది. 18 + 6 ఆన్సర్ ఎంత? 24. ఈ రూల్ చూడండి. ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలి? స్మాల్ బ్రాకెట్ చేసి స్క్వేర్ బ్రాకెట్ చేయాలి. బట్ ఇక్కడ బార్ ఉంది. ఫస్ట్ బార్ వాల్యూ చేయండి. 6 - 3 ఆన్సర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 40 - 27 డివైడ్ 3. స్క్వేర్ బ్రాకెట్ ఉంది కాబట్టి 27 డివైడ్ 3 ఆన్సర్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. 40 - 9. నంబర్ ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. ప్లస్ × మైనస్, ప్లస్ మైనస్ రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి. 40లో 9 చేస్తే 31. రెండిట్లో పెద్ద నెంబర్ ఏది? 40. దానికి ఏ సింబల్ ఉంది? ప్లస్. ఒక నెంబర్ ముందు ఏ సింబల్ లేదంటే ప్లస్ ఉన్నట్టు. 2 మోర్ సమ్స్ చూడండి. 5, 6 చూడండి ఒకసారి. ఇందులో ఫస్ట్ మనకి ఏంటి? వి అంటే వెనుకలం ఉంది. ఫస్ట్ ఈ యొక్క వాల్యూని కంప్లీట్ చేయండి. 3 + 2 ఎంత? 5 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? కర్లీ బ్రాకెట్స్ చేయండి. 25 డివైడ్స్ 5 అని ఉంది. తర్వాత బ్రాకెట్ ఇచ్చింది. 80 - 2. ఈ వాల్యూ చేయండి. 25 డివైడ్ 5 వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. 80 - 5 బ్రాకెట్ × 2. ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్లోని వాల్యూ చేయండి. 80 - 5 ఎంత అవుతుంది? 75 అవుతుంది. 75 × 2 ఎంత అవుతుంది? 150 అవుతుంది. ఈ ఒక సమ్ని మీరు ఆన్సర్ చేసి కామెంట్ చేయండి.